వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. ఆన్లైన్ మనీ గేమింగ్ బిల్లు పార్లమెంటు ఈ మధ్య ప్రవేశపెట్టింది. ఇది దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైంది. మరి ఆన్లైన్ మనీ గేమింగ్ సేవల అనియంత్రిత విస్తరణ వల్ల ఆర్థిక మోసాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఇవి దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఈ కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లులో ప్రభుత్వం పేర్కొన్న విషయం ఇది. మరి ఆన్లైన్ గేమింగ్ బిల్లు వచ్చిన తర్వాత డ్రీమ్ 11 గురించి మనకు తెలిసిందే. టీమిండియాకి అధికారిక స్పాన్సర్. డ్రీమ్ 11 వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే బిల్లు ఆమోదం పొందిన కొద్ది రోజులకే ఈ బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరి డ్రీమ్ 11తో స్పాన్సర్షిప్ డీల్ను బీసీసీఐ రద్దు చేస్తుంది. ఇది తాజా వార్త. డ్రీమ్ 11 అధికారులు సైతం కూడా బీసీసీఐకి సంబంధించిన సీఈఓ హేమంగ్ అమీన్ తాము ఈ డీల్ను కొనసాగించలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. అసలు డ్రీమ్ 11తో బంధం 2023లో బీసీసీఐ జెర్సీ స్పాన్సర్గా ఈ డీల్ ప్రారంభమైంది. ఇప్పుడు 2026 వరకు కొనసాగాల్సింది. మరి ఇప్పుడు వచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారిపోయింది. ఇప్పుడు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరి అసలు సమస్య ఏంటంటే కేంద్రం తెచ్చిన బిల్లుతో మొదలైన సమస్య. బీసీసీఐకి చెందిన ఒక ప్రతినిధి చెప్పిన దాన్ని బట్టి చూస్తే డ్రీమ్ 11కి చెందిన కొంతమంది ప్రతినిధులు ఇప్పుడు బీసీసీఐ ఆఫీస్కి వచ్చి సీఈఓ హేమంగ్ అమీన్తో తాము పార్ట్నర్షిప్ డీల్ని కొనసాగించలేమని చెప్పారట. ఎప్పటి నుండే ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జెర్సీపై డ్రీమ్ 11 అని ఉండదు. ఇకపై బీసీసీఐ త్వరలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం టెండర్లు ఆహ్వానిస్తుంది. మరి ఆసియా కప్లో తలపడే భారత్ జట్టు కొత్త స్పాన్సర్ పేరుతో జెర్సీలు కూడా ధరించాలి. మరి దీనివల్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండానే ఈ సయోధ్య కుదిరిందట వీళ్ళ డీల్ రద్దవడానికి. సాధారణంగా కొన్ని ఒప్పందాలుంటాయి. అర్ధాంతరంగా మనం కానీ ముగించాల్సి వస్తే ఎవరైతే ఆ ఇద్దరిలో నిబంధనలు అతిక్రమిస్తారో వాళ్ళు పెద్ద మొత్తంలో నష్టం చెల్లించాలి. ఇక్కడ ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏంటంటే డీల్ మధ్యలోనే ముగిసినందుకు ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్లో ఒక నిబంధన అనేది తెచ్చారు. ప్రభుత్వాలు తీసుకువచ్చే ఏదైనా విధానం కానీ చట్టాల కారణంగా స్పాన్సర్షిప్ మీద ప్రభావం చూపితే బోర్డుకు అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ డ్రీమ్ 11 ప్రతినిధులు బీసీసీఐని సంప్రదించకపోయినా ఆ తర్వాత భారత క్రికెట్ బోర్డు కేంద్ర నిబంధనలకు కట్టుబడి డీల్ రద్దుకు ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పరస్పరం చర్చించుకొని స్పాన్సర్షిప్ డీలు రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు అతిపెద్దగా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్గా ఉంది డ్రీమ్ 11. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. ప్రస్తుతం దీని బ్రాండ్ విలువే $8 బిలియన్, అంటే భారత్ కరెన్సీలో 69,000 కోట్ల రూపాయలు. ఇది ఒక అంచనా మాత్రమే. బీసీసీఐ జూలై 2023లో డ్రీమ్ 11తో 350 కోట్లకు స్పాన్సర్షిప్ డీల్పై సంతకం చేసింది. వచ్చే ఈ డీల్ గడువు ముగినుంది. అయితే ఇప్పటికే డ్రీమ్ 11 సగం మొత్తం కూడా చెల్లించింది. కానీ కేంద్రం తీసుకొచ్చి ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో తమకు ఇబ్బందులు తప్పవని భావించింది డ్రీమ్ 11. ఎందుకంటే భారత క్రికెట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందాన్ని ఇక మేము కొనసాగించలేం, ఇప్పటిదో రద్దు చేసుకుంటాం. ఎందుకంటే ఇలా కొనసాగిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి బీసీసీఐ కానీ ఇటు డ్రీమ్ 11 కానీ ఇద్దరు సిద్ధంగా లేరు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలతో చర్చించగా అధికారికంగా డీల్ తీసుకున్నారు. ఇంతవరకు ఒకప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్షిప్ కోసం ఇప్పుడు వెతుకులాట. పరిణామంపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కూడా సోమవారం స్పందించారు. అసలు కొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లో రావడంతో ఇప్పుడు డ్రీమ్ 11తో తమ భాగస్వామ్యం ముగుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో బీసీసీఐ ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ సంస్థల ద్వారా ఇక కొత్త స్పాన్సర్ కోసం టెండర్ కూడా ఇస్తాము. ఈ నిర్ణయం త్వరలో భారత జట్టుకు టైటిల్ స్పాన్సర్ లేకుండా పోయింది కాబట్టి బైజూస్ స్థానంలో గత ఏడాది జూలైలో బైజూస్ ఉన్నింది. డ్రీమ్ 11 358 కోట్ల విలువైన 3 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది, బాధ్యతలు చేపట్టింది. కానీ ఆసియా కప్కు సమయం ఇప్పుడు తక్కువగా ఉంది. ఈ డీల్ ఏమో కట్ అయిపోయింది. ఇప్పుడు భారత జట్టు కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలుస్తుంది. మరి ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ కంపెనీలు స్పాన్సర్షిప్లు లేకపోవడంతో మరి ఇతర కంపెనీలు ముందుకు వస్తాయా అన్నది ఆసక్తి. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఎంత పెట్టడానికన్నా వస్తాయి. మరి ఇండియాలో ఎన్నో కంపెనీలు ఉన్నా కానీ అవి ముందుకు రావట్లేదు. మరి విదేశీ కంపెనీల వైపే చూస్తుందా బీసీసీ, లేక బడా ఇండియా కంపెనీలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు రిలయన్స్ ఉంది, అదాని అంబానీలు వీళ్ళు ఉన్నారు. మరి వారి కంపెనీలు ఎందుకు రావట్లేదు సంప్రదింపులు? దేశీయ కంపెనీలతో టైఅప్ కుదరదా? స్పాన్సర్షిప్ కుదరదా? ఇప్పుడు ఆసియా కప్ ఉంది, నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా క్రికెట్ రాబోతుంది. మరి ఈ తరుణంలో మరి
మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో డీల్ కుదుర్చుకుంటారా? రిలయన్స్ కానీ తదితర కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి, లేదా విదేశీ కంపెనీల వైపే మొగ్గు చూపుతారా? మరి ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో బీసీసీఐ చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.